బైబిల్ గ్రంథంలో ప్రసవిస్తూ పేరు పెట్టిన తల్లి గట్టిగా చెప్పండి. రైట్, వెరీ గుడ్. 2, ప్రసవిస్తూ మగబిడ్డకే జన్మనిచ్చిన తల్లి, అంటే చనిపోతూ ప్రసవం తర్వాత చనిపోతారు, చనిపోయేటప్పుడు మగబిడ్డకే జన్మనిచ్చిన తల్లి రాహేలు గారే కదా. అవును, మనం అక్కడ ఆగిపోయాం. అక్క చెప్పింది అక్కడ. ఏలీ గారి కోడలు కూడా ఉన్నారు. ఎవరామె? ఏ కోడలు? ఫీనెహాస్ గారి భార్య. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం, ఎందుకంటే దానికి అనుకూలంగా ఉన్న ప్రతిదానిని మనము తీసుకోవాలి, మన మనసులోకి 2 రావాలి కదా. ఒకసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19 నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చాలు. మనకి రాహేలు గారిని గురించి చదువుతున్నప్పుడు ఇక్కడ ఫీనెహాస్ గారి భార్య పేరు ఇవ్వలేదు, లేక ఈకాబోదు గారి తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ఒకేలా అనిపిస్తాయి. రాహేలు గారు 2వ కుమారునికి జన్మనిస్తూ చనిపోయారు. ఈమె చెప్పాలి, ఈమె మొదటి కుమారుడు అనుందా? అక్కడ ఏమన్నా లేదుగా, మనకు తెలియదు. మరి అది చెప్పకుండా మీరు మొదటి కుమారుడు అని ఎలా చెప్పేస్తున్నారు? మీకు మాట చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదును ధరించుకొని ఉండెను. ఇందులో మీకు ఏం కనిపించాలి అంటే ఈకాబోదుకు సహోదరుడు అహీటూబు. అహీటూబు ఎప్పుడు పుట్టాడు? ఈకాబోదు పుడుతుండగానే తల్లి చనిపోయింది కదా, అంటే ఖచ్చితంగా ముందే కుమారుడు ఉండాలి. అంటే ఇప్పుడు ఈకాబోదు కూడా ఫీనెహాస్ గారికి ఎన్నో కుమారుడు? 2వ కుమారుడే. డైరెక్ట్గా మనకి రాయబడలేదు, కానీ ఇక్కడ రాయబడిన సంగతిని బట్టి మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. ఎందుకు అర్థమవుతుందంటే ఏమంటే ఈకాబోదు గారు తర్వాత పుట్టొచ్చుగా అంటే తల్లి లేదు మరి. సో ఖచ్చితంగా ఎప్పుడు పుట్టుండాలి? ముందే పుట్టుండాలి. అంటే ఫీనెహాస్ గారికి 2 కుమారులు అనమాట. ఒక ఆయన పేరు అహీటూబ్ అయితే 2వ ఆయన పేరు ఈకాబోదు. ఓకే, మీకు అర్థం అవ్వడానికి చెప్పిన విషయం. రైట్. ఇప్పుడు మీరు ఆలోచిస్తే రాహేలు గారికి మొదటి కుమారుడు యోసేపు గారు, ఫీనెహాస్ గారి భార్య అలాగే ఫీనెహాస్ గారికి అహీటూబ్ గారు మొదటి కుమారుడు. ఆమె 2వ కుమారుడు బెన్యామీను గారికి జన్మనిచ్చింది. ఈమె ఈకాబోదు గారికి జన్మనిచ్చింది. జన్మనిస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఒక విషయం అర్థమైంది, ఈమెకి ఒక విషయం అర్థమైంది. ఆమెకేం అర్థమైందంటే నా శాపం ఫలించింది, నేను చనిపోబోతున్నాను అని వాళ్ళు చెప్పారు. అప్పుడు మంత్రసాని చెప్పింది కదా, నీకు ఇది కూడా కుమారుడమ్మా అని రాహేలు గారితో. ఆ మాట ఆమెకి ఎక్కట్లా. ఎందుకని? ఏ లాభం అడిగిన కుమారుణ్ణి అడిగాను, దేవుడు ఇచ్చిన లాభం లేదు కదా, నాకు సంతోషం లేదు అని గుర్తించిన ఆమె ఆయనకి బెనోని అని పేరు పెట్టింది. బాధ, దుఃఖపుత్రుడు అని కదా. ఇప్పుడు ఈమె చేస్తుంది? ఈమె కూడా ప్రసవిస్తూ
ఈ కుమారుడికి తన పేరు పెట్టింది. ఏమని? ఈకాబోదు. అంటే వీళ్ళు పేర్లు రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు అనమాట. అంతేనా? లేదు, ఆ సందర్భానికి అవసరమైన పదాల యొక్క అర్థం వీళ్ళకి బాగా తెలుసు. ఈమె మనం చదువుకున్న మాటల్లో మనకు కనిపించింది ఏంటి అంటే, ఆమె ఆ విషయాన్ని లక్ష్య పెట్టట్లేదట. ఇది నీకు కుమారుడని చెప్పారు. అక్కడ స్త్రీలు ఏం చెప్పారు? కుమారుడమ్మ నీకు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కుమారుడంటే సంతోషించాలి. రాహేలు గారి కంటే శాప ఫలితం కాబట్టి భయపడిన అందం ఉంది, కానీ ఈమెందుకు భయపడాలి? ఈమెందుకు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండాలి అంటే, ఈమె జీవితంలోనూ చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈమె రెండవ కుమారునికి పెట్టిన పేరు ఈకాబోదు. అంటే అర్థం ప్రభావము పోయెను. ఈరోజు ప్రభావాన్ని పోగొట్టుకున్న వారిగా మనలో చాలా మంది ఉన్నాం. ఎందుకు ప్రభావం పోతుంది? పోతే ఎంత బాధపడాలా? ప్రభావం పోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది? ఇవి అర్థం కావాలి అంటే కొంచెం మనం ముందు విషయంలోనికి వెళ్తే, ఈకాబోదు గారు ఎవరు అంటే ఏలీ గారి మనవడు. ఈకాబోదు గారు ఎవరండి? ఏలీ గారికి మనవడు. ఏలీ గారు ఎవరు? యాజకుడు కదా. ఏలీ గారు ఎవరు? యాజకుడు. ఎక్కడ యాజకత్వం చేస్తున్నారు ఆయన? షిలోహులో. అర్థమైందండి? మీకు కొన్ని మాటలు చెప్తాను. ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి వచ్చారు ఇశ్రాయేలీలు. కనానులోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ భూభాగాన్ని పంచిపెట్టారు యెహోషువ గారు. ఆ భూభాగాన్ని పంచిపెట్టింది ఎక్కడ కూర్చొని అంటే షిలోహులోనే. అంటే షిలోహు అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే బైబిల్ చెప్తుంది, షిలోహు అనేది చాలా సస్యశ్యామలంగా ఉంటుందట. అసలు షిలోహు అంటేనే ప్రశాంతత లేక నెమ్మది అని అర్థమట. షిలోహులోనికి ఇశ్రాయేలు వచ్చిన తర్వాత కొంతమంది నదికి అవతల ఉన్నారు, కొంతమంది నదికి ఇవతల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇరువురికి మధ్య ఈ షిలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్షపు గుడారాన్ని వేసి మందసాన్ని అక్కడే పెట్టారు. ఇక ఇశ్రాయేలు ఏది చేయాలన్నా, లేక ఇశ్రాయేలు నాయకుడైనటువంటి యెహోషువ గారు ఏది చెప్పాలి అన్నా షిలోహులోని మందిరం దగ్గరకు వచ్చాకే విషయాలు చెప్పేవారు. ఇంకా చెప్పనా, మందిరం వేసి ప్రత్యక్షపు గుడారాన్ని వేసి మందసాన్ని పెట్టిన తర్వాత అక్కడుండే భూభాగాలు పంచిపెట్టారు ఆయన. ఏది చెయ్యాలి అన్నా ముందు ఏది మాట్లాడుకున్నా అక్కడ రండి మందిరం దగ్గర కూర్చుందాం అనుకునేవారట. అంతేనా అంటే ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారి దేశం, వారు ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నా సంవత్సరానికి 3 సార్లు షిలోహుకు వచ్చేవారు. అదే అలవాటు ఈ మందసం లేక ఈ ప్రత్యక్ష గుడారము సొలొమోను గారు కట్టించిన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి తప్పకుండా వచ్చేవారు అనమాట. ఇది యెరూషలేము వచ్చిన తర్వాత రావడమే కాదు, షిలోహులో ఉండగా కూడా ఇది జరుగుతూనే ఉంది. ఆ చుట్టూ ఉన్న అందరూ ఒకసారి కలుసుకుని అందరూ చాలా సంతోషంగా పండుగ చేసుకునేవారట. షిలోహులో కలవడం అనేది పుట్టింటికి వెళ్ళినంత హ్యాపీగా వచ్చేవారట చుట్టుప్రక్కల ఉన్న ఇశ్రాయేలీలు మొత్తం వచ్చినప్పుడు. ఆ పండుగ చేసుకునేటప్పుడు అందరూ వాళ్ళు వండుకునేది వీళ్ళు, వీళ్ళు వండుకునేది వాళ్ళు, చక్కగా ఒకరిదొకరు పంచుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకొని షిలోహును విడిచి వెళ్ళిపోయేటప్పుడు పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది? బాయ్ అమ్మ అంటే వెళ్తుందా? 10 ఏళ్ళ తర్వాత వెళ్తున్నా ఏడ్చుకుంటూనే వెళ్తుంది, అవునా కదా? అత్తగారింటిలో అత్తనే గడగడలాడిచ్చే కోళ్ళైనా పుట్టింటిని చెల్లేటప్పుడు మాత్రం కాస్త కన్నీళ్ళు కార్చే అదొక అలవాటు. అది 10 ఏళ్ళవని 25 ఏళ్ళవని. షిలోహుకు వచ్చిన వారు పండుగను ఆచరించి వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళేవారట. ఆ కలిసి ఉన్న రోజులు చాలా సంతోషంగా ఉండేవారట. అసలు ఇవన్నీ కష్టాలు మర్చిపోయేవారు, అప్పులు మర్చిపోయేవారు, బాధలు మర్చిపోయేవారు. అందరు కలుసుకొని ఒకరొకరు పంచుకొని, ఒకరి ఆనందాన్ని ఒకరు పంచుకొని, కథలు చెప్పుకొని, లేకపోతే జరిగిన విషయాలు చెప్పుకొని, చరిత్రను చెప్పుకొని, దేవుని గురించి చెప్పుకొని చాలా సంతోషంగా గడిపేవారట షిలోహుకు వస్తాయి. ప్రతి పని షిలోహు నుంచే జరిగేది. మనకు కూడా తెలుసు కదా, ఏలీ గారి యాజకుడుగా ఉండగా ఎల్కానా గారు తన భార్యను తీసుకుని ఏటేటా వచ్చేవారు అక్కడికి. స్త్రీలు వచ్చిన రాబోయే పురుషులు మాత్రం సంవత్సరానికి 3 సార్లు రావాలి. సంవత్సరానికి ఒకసారి కుటుంబ సమేతంగా వచ్చి చాలా సంతోషంగా గడిపేవారట. అందుకే షిలోహు అంటే దేవుడు కూడా చాలా మురిసిపోయేవాడట. అంటే తన పిల్లలందరూ ఒక చోట కూడుకునే స్థలం కాబట్టి ఆయన కూడా పరవశించిపోయేవారట. అందరూ కూడి చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా గడిపే ఆ షిలోహులో ఈ మందసం ఉండేది. ఈ మందసం ఉన్నంత కాలం చాలా బాగుంది.
ఎక్కడ? షిలోహులో. ఈ మందసం ఒక్కసారి షిలోహులో నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, షిలోహులో ప్రత్యక్షపు గుడారం ఉంది. మందిరంలో సేవ చేయడానికి లేవీలు కావాలి. ఆ లేవీలలో అహరోను గారి సంతానమే యాజక ధర్మం చేయాలి. ఇది రూల్. ఆ యాజకుడైన అహరోను గారికి 4 కుమారులు. నాదాబు అబీహులు ప్రారంభంలోనే చనిపోయారు, వారికి పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజర్ గారు, ఈతామారు గారు ఆ సేవను కొనసాగించేవారు. చరిత్ర చెప్తుంది ఏలీ గారు ఈతామారు గారిలో నుండి వచ్చిన వారట. అర్థమైందని నేను చెప్పింది? అహరోను సంతానంలోని 4వ కుమారుడైన ఈతామారు గారిలో నుండి వచ్చిన వారే ఈ ఏలీ గారట. ఓకే, ఇప్పుడు ఏలీ గారికి లేవి వంశస్థుడు కాబట్టి యాజకత్వం చేస్తున్నాడు చక్కగా. ఆయన కూడా సంతోషమే కదా. అందరూ పండగకు వచ్చి అందరూ చేస్తూ ఉంటే, అందరూ వచ్చి బలులు ఇస్తూ ఉంటే, ఎవరు చేసిన తప్పుకు అనుకూలమైన బలిని వాళ్ళు ఇస్తున్నప్పుడు అందులో నుంచి చక్కగా జబ్బలు, మంచి మాంసం ఎవరికి వచ్చేది? యాజకునికి వచ్చేది కదా. అందరూ పండగకు వచ్చి అందరూ బలులు ఇస్తూ ఉంటే మంచి భోజనం, మంచి ఆహారం యాజకునికి కూడా సమృద్ధిగా ఉంటుంది కదా. మొత్తం మీద ఏలీ గారు వివాహం చేసుకున్నారు. ఏలీ గారికి 2 కొడుకులు పుట్టారు. ఏలీ గారు వివాహం చేసుకున్నారు. ఏలీ గారికి 2 కొడుకులు పుట్టారు. ఒక కొడుకు పేరు హోప్ని, రెండో కొడుకు పేరు ఫీనెహాస్. నిజంగా ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో గొప్ప వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సహజమా కాదా? అసలు ఏ ఫీల్డ్ కాదనుకో, మన పూర్వీకుల్లో పేరుగాంచినాడు. మా తాత అంటే గడగలు ఆడిచాడంట ఊరు, మా తాత పేరు పెడతాం మా అబ్బాయికి అనుకుంటాం. ఎవరైనా సహజం అది. ఇప్పుడు ఏలీ గారు కూడా తన కుమారులకు పేరు పెట్టేటప్పుడు హోప్ని పేరు ఇతనికి ఒక్కడికే కనిపిస్తుంది బైబిల్ చరిత్ర మొత్తంలో, ఇంకెక్కడ లేదు. కానీ ఫీనెహాస్ గారు పేరు పెట్టేటప్పుడు మాత్రం నేను అనుకునే అభిప్రాయం చెప్తాను. ఏలీ గారు ఒక్కసారి రెండో వాడికి మంచి పేరు పెట్టాలిరా. ఎవరు పేరు పెడితే బాగుంటుంది? వెనక్కి ఆలోచించుకుంటూ వెళ్ళాడు. వెళ్తే తన పూర్వీకులు ఎవరు? అహరోను కుటుంబీకులు కదా. అహరోను గారి కుమారులలో చెప్పండి, ఈతామారు గారు అన్నెవరు? ఎలియాజర్ గారండి. అహరోను గారికి 4 కొడుకులు కదా. 3వ కొడుకు పేరు ఎలియాజర్ గారు. ఎలియాజర్ గారి కొడుకు పేరు ఫీనెహాస్ గారు. ఫీనెహాస్ గారికి చరిత్ర ఉంది. ఇశ్రాయేలీలు తప్పు చేశారు కదా బిలాము గారి పీరియడ్లో. బిలాము గారి బోధ బాలాకు గారు విని మోయాబీలను ఇశ్రాయేలుకి ఎరగా వేస్తే, ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తే, వ్యభిచారం చేసి నాకు నచ్చలేదురా బాబు మీరు తప్పు చేస్తున్నారని దేవుడు కోపపడుతుంటే, ఆ సమయంలోనే ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్యజాతి స్త్రీని తెచ్చుకొని ఆమెతో పాపం చేస్తూ ఉంటే సహించలేకపోయాడు. ఎవరు? ఫీనెహాస్ గారు. వెంటనే ఈటిని తీసుకుని వెళ్ళి ఒక్క పోటుతో చంపేశాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ ఓర్వలేకపోయాడు. కాబట్టి అతనితో నేను సమాధాన నిబంధన చేస్తున్నా, ఇతనికి నిత్య యాజకత్వాన్ని ఇస్తా నీ కుటుంబానికి నేను అని దేవుడు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబంలో అహరోను గారి తర్వాత కొద్దో గొప్ప మంచి పేరు వచ్చింది ఎవరికి? ఫీనెహాస్ గారికి. ఎందుకు? దేవునికి ఏది ఇష్టమో ఫీనెహాస్కి అది ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో ఫీనెహాస్కి అది ఇష్టం లేదు. కాబట్టి మంచి హీరో ఎవరు? ఫీనెహాస్. ఆయన పేరు పెట్టుకుంటాను ఆ కొడుక్కి అనిపించి ఏలీ గారు ఇప్పుడు తన రెండో కొడుకు ఏ పేరు పెట్టాడు? పెట్టి నా అభిప్రాయమేనండి ఇది, మీరు తీసుకోపోండి. పెట్టిన దగ్గర నుంచి కొడుకు చెప్పుంటాడు ఏమని తెలుసా? నీకెంత గొప్ప వ్యక్తి పేరు పెట్టానో తెలుసా నానా? ఫీనెహాస్ అంటే ఎవరో అనుకుంటావేమో, మా పూర్వీకుడు. ఎవరు? మా పూర్వీకుడు, దేవుడు మెచ్చుకున్న హీరో. నువ్వు కూడా అలా చెప్పండి, నువ్వు కూడా అలా ఉండాలి. దేవుని కొరకు అంతే కదండి, యాజకుడు కాబట్టి మంచి మాటలే చెప్తారుగా. ఇప్పుడు మేము ఉన్నాం, సేవ చేస్తున్నాం, మా అబ్బాయికి ఎన్ని చెప్పినా చివరికి వచ్చేటికి ఏం చెప్తాం? నువ్వెన్నైనా చేసుకోరా బాబు, చివరికి నువ్వు దేవుని పని చెయ్యాలి, దేవునికి నచ్చిన పని చెయ్యాలి. అట్లాగే ఆయన కూడా యాజకుడు కాబట్టి తన పిల్లలకు ఖచ్చితంగా ఏం చెప్తాడు? మంచిగా చెప్తాడు కదా. వాళ్ళ చరిత్రలు చెప్పుంటాడు. వాళ్ళ చరిత్రలో చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యాజకత్వమే గొప్పది. అందులో కూడా దేవుడు మెచ్చిన యాజకునిగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే ఫీనెహాస్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి ఈయనకి చెప్తాం. ఆ పేరు పెడితే ఖచ్చితంగా చెప్తాం, నీకు ఆయన పేరు పెట్టా, నువ్వేం చేయాలి? ఆయనకన్నా గొప్పగా బ్రతకాలి కదా. పెట్టడము, పెట్టిన తర్వాత
చెప్పిన తర్వాత కలలు కూడా కనుంటారు ఏలీ గారు. ఆ రోజు ఆ ఫీనెహాస్ ఈటతో పొడిచాడు పాపం చేస్తున్న వాళ్ళని. నా కొడుకు కూడా ఏం చేయాలి? చెడుని సహించకూడదు, చెడు చేసేవారిని చూసి ఓర్చుకోకూడదు, చెడ్డవారిని తృణీకరించాలి, చెడ్డవారిని సరిచేయాలి, చెడ్డవారిని బాగు చేసే ఒక సాధనంగా నా కొడుకు ఉండాలి అనుకుంటాడా లేదా? మనమైనా సరే అంతే కదండి. మంచి గొప్పల పేర్లు పెట్టినప్పుడు కలల కంటే వాడు చేసినా చేయకపోయినా పిల్లల్ని అడుగుతాం, ఏమవుతావు పెద్ద అయ్యాక? డాక్టర్ అవుతాను. కానీ మనం ఇక్కడే కలలు కనేస్తాం. ఆడికి ఒక హాస్పిటల్ కట్టినట్టు, ఆడు సెటస్కోప్ మెల్ల వేసుకున్నట్టు, పొట్ట కోసేసినట్టు, కుట్లు వేసేసినట్టు, ఆడు అసలు బడికే పోకపోవచ్చు తర్వాత సంగతి. కానీ మన మనసులో వాడు చెప్పిన మాటను బట్టి కానీ, లేకపోతే మన కోరిక వాడికి చెప్పినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితంలో కలగంటాం. కంటావా చెప్పండి, కంటావా? వాళ్ళు చేయకపోని, జరగకపోని మనకు ఆశ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏలీ గారు కూడా కలలుగానే ఉంటాడు. ఏమనంటే, నా కొడుకు కూడా నా పితరుడైన ఫీనెహాసులా గొప్పవాడు కావాలని. మరి అయ్యాడా? చెప్పలేదంటారా? చెప్పాలి మీరు. చెప్పలేదంటారా? చెప్పలేదా? ఓ మాట చూద్దాం. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆయన మనం నిందించడం? 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 2:22. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగూ చెయ్యొద్దు. మరి ఎలా చెయ్యాలి? అపార్థం చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా వద్దా నాన్న, అయితే ఎలా చేయమంటావు? ఇంకో రూట్లో చేయనా? అదే చేస్తా కానీ ఇంకో రూట్లో చేయనా అని అడిగినట్టుంది కదా. అలాగే తీసుకుంటారు మరి చెయ్యాలని కోరిక కలిగిన వాళ్ళు. ఇలాగొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. మీరు తప్పు చేయడమే కాదు, దేవుని దగ్గరకు వచ్చి తాము చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందాలనుకున్న వారితో కూడా మీరు తప్పు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మనకు అనిపిస్తుంది చెప్పలేదేమో అని. ఎందుకు అనిపిస్తుంది అంటే, దేవుడు అంటారు తర్వాత, నువ్వు నీ కొడుకుల్ని కొవ్వబెట్టావు, నువ్వు సరిగా వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసా నువ్వు వారిని దండించలేదని. మరి దీన్ని తీసుకుందామా దాన్ని తీసుకుందామా? అడిగినట్టు రాయబడింది కదా, చెప్పలేనట్టు రాయబడింది కదా. అంటే అర్థం ఏంటి? చెప్పాడు కానీ మారేలా చెప్పలా. ఒకసారి చెప్పి 2 సార్లు చెప్పామో 3వ సారి విసుక్కున్నాడు, ఆడే మారతాడులే, అందరికీ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మారతాడు, ఇప్పుడు ఏమైంది అని వదిలేసారేమో. ఎందుకంటే 2 రాయబడ్డాయి. చెప్పాడు కానీ గట్టిగా చెప్పలేదేమో, ఖండించి చెప్పలేదేమో, కోప్పడి చెప్పలేదేమో. ఏం చేయాలి తెలిసి అప్పుడైనా మంచి సన్న జాడ తీసుకొని, వ్యభిచారమే తప్పు. 2 యాజకుల పిల్లలని మీరు చేయడం 2వ తప్పు. 3 క్షమాపణ పొందడానికి వచ్చిన వారితో చేయడం ఇంకా తప్పు. కాబట్టి ఏం చేయాలి? చాలా సీరియస్ అవ్వాలి. అసలు వాళ్ళని యాజకత్వం చేయకుండా ఆపేయాలి. అది చేయలేదు ఆయన. మీరు గమనిస్తే ఇక్కడ ఒక మాట చూడొచ్చు మనం. 4వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. ఇది మీరు నోట్ చేయాల్సిన పాయింట్. ఖండించలేదని దేవుడు చెప్పిన మాట వెనుకున్న ఆంతర్యం ఏంటి తెలుసా? ఖండిస్తే వాళ్ళని సరిచేయకపోయినా పర్వాలేదు కానీ మందసం దగ్గర ఉండనివ్వకూడదు నువ్వు. అవునా కదా? మీకు విషయం చెప్పనా? ఇది ఆల్రెడీ మనం మొన్న మాట్లాడుకున్న విషయమే, మందసం గురించి మనం కదా, ఉజ్జా చనిపోయిన విషయం మాట్లాడుకున్నప్పుడు. ఇక్కడ మీరు గమనిస్తే మందసం మన మధ్య లేదు కాబట్టి ఓడిపోతున్నాం అనుకుని ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో
మందసం తెచ్చుకున్నారు. మందసం రాకమునుపు 4,000 మంది చనిపోయారు. మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధాన కారణం ఏంటి అంటే, ఇదిగో బుద్ధి తక్కువైనటువంటి, తండ్రి మాటను లెక్క చేయని, దేవుని మాటను వినిపించుకొని 2 వ్యక్తులు మందసం దగ్గర ఉన్నారు. అసలు దేవునికి సగం కోపం ఇదే వచ్చి ఉంటుందేమో కదా? కాదా? అవునా కాదా? తన పని చేసేవారు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు చెప్పాలి మీరు. ప్రత్యక్షపు గుడారంలో వస్తువులు చేయడానికే పూర్ణ ప్రజ్ఞ కలిగిన, దేవుని జ్ఞానము ఆత్మపూర్ణులు కలిగినటువంటి వారిని, బెసలేలు గారిని, అహోలియాబు గారిని సెలెక్ట్ చేసుకున్నారు దేవుడు. మనకు తెలుసు. యెరూషలేము దేవాలయంలో వస్తువులు చేయాలన్నా కూడా విధవరాలి కుమారుడైనటువంటి ఆయన కూడా జ్ఞానాత్మపూర్ణుడైన వ్యక్తిని కోరుకున్నారు. దేవుడు మందిరంలో పని చేయాలంటే, లేక మందిరంలో పెట్టే వస్తువులను తయారు చేసే వ్యక్తులే పరిశుద్ధంగాను జ్ఞానము కలిగి ఆత్మ కలిగి ఉండాలని కోరుకున్నప్పుడు, ఆ మందసమే దేవుడని బ్రతుకుతున్న ఇశ్రాయేలులకి మందసం దగ్గర పని చేసేవారు ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి కదా. కానీ వీరు ఎలా ఉన్నారు? నేను మీకు చెప్పక్కర్లేదు అసలు వాళ్ళ జీవితాన్ని గురించి కదా. ఎలా ఉన్నారు వాళ్ళు? ఒకటి, దేవునికి అర్పణ ఇచ్చిన వాటిల్లో అర్పణ ఇచ్చిన తర్వాత, బలి ఇచ్చేసిన తర్వాత, ఆ మాంసాన్ని ఉడుకుతూ ఉండగా కుండలోనికి వెళ్ళిన తర్వాత 3 కొంకిలు కలిగిన దానిని గరిటెని గుచ్చి దానికి వచ్చిన మాంసాన్ని మాత్రమే తీసుకుని యాజకుడికి ఇవ్వాలి. ఇది రూలు. కానీ వీళ్ళేం చేశారు? ముందే అసలు ఉడికే పరిస్థితి కాదు, పచ్చి మాంసమే వీళ్ళకి నచ్చింది వీళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగిలించేయాలి. అప్పుడు ఎవరికి ప్రాధాన్యత వెళ్తుంది? దేవునికా వీళ్ళకా? వీళ్ళకే కదా. అది దేవునికి నచ్చుద్దా? నాకు ఇలా చేయాలి. మీరు బైబిల్ మొత్తం చదవండి. దేవుడు చాలా ప్రేమమయుడు, కానీ ఆయనకి ఇచ్చే విషయంలో, ఆధిక్యత ఇచ్చే విషయంలో, ప్రాధాన్యతనిచ్చే విషయంలో ఆయనది 1% తగ్గిన సహించరు. ఎక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? దేవునికి ఇవ్వాలి మొదటిది, అర్పణ అయిన తర్వాత వీళ్ళు తీసుకోవాలి. కానీ వీళ్ళే ముందు తీసేసుకుని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. వీళ్ళే అలా చేస్తే మరి మిగిలిన పిల్లలు, సామాన్యులైన ప్రజల పరిస్థితి ఏంటి? 1. 2, తమ చేసిన తప్పుకు బదులుగా పరిహారాన్ని చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఆ స్త్రీలకు ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకునేలా చేసి వాళ్ళని ఇంటికి పంపించాలి. కానీ వాళ్ళ విషయంలో ఏం చేస్తున్నారు? తప్పుల్లో ఇదో తప్పు, మీకు మాట చెప్పనా, మొదటి మేము యాజకులం, మీరు మా దగ్గరకు వస్తే మీ లైఫ్ బాగుంటుంది అని తెచ్చుకొని వ్యభిచారం చేశారు. ఇది అస్సలు నచ్చదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళిద్దరూ మళ్ళీ ఏమీ ఎరగని వాళ్ళలా మందసం దగ్గర చక్కగా నిలబడ్డారు చేతులు కట్టుకొని. నాకు అనిపిస్తుంది బైబిల్ పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ విషయాలు రాయించని, ఇది పెద్ద సింపుల్గా రాసేయచ్చుగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. అప్పుడు సింపుల్గా రాస్తే మనకెక్కడ అర్థం అవుద్ది? ఆనాడు జరిగింది ఈనాడు మనకు దృష్టాంతంగా ఉండడానికి ఆయన రాయించేశారు కాబట్టి ఖచ్చితంగా వాటిల్లో నుంచి మనం ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఎందుకు నేర్చుకోవాలో తెలుసా? ఖచ్చితంగా తమ బ్రతుకులు ఎలా ఉన్నా సరే 4 మాటలు ముక్కును పెట్టుకుని చెప్పేసే బ్యాచ్ వస్తుంది తర్వాత కాలంలో. వాళ్ళకు ఒక గుణపాఠాన్ని నేర్పాలి అంటే నువ్వు చేస్తున్నది దేవుని పని. నువ్వు నిన్నటి వరకు ఎలా ఉన్నావు అక్కర్లేదు, కానీ నువ్వు రక్షించబడిన తర్వాత, సువార్త ప్రకటించాలని నీకు తెలిసిన తర్వాత, సువార్త ప్రకటించడానికి నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన తర్వాత పవిత్రమైన నీ జీవితం కావాలి. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, క్రియలు లేకుండా, విశ్వాసం లేకుండా బయట నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఇక్కడికి వచ్చి మాత్రం ఈ ఆదివారం నీదే క్లాస్ అనగానే టపటపా ముక్కు 2 మాటలు పెట్టుకొని చెప్పేసినంత మాత్రాన్ని దేవుడేం సంతోషపడిపోడు. మేము సంతోషపడతామేమో, ఆ పిల్లలు బాగా ఎదిగారని. కానీ దేవుడేం చూస్తారు? హృదయపు అంతరంగ స్థితిని చూస్తాడు. అందులో పవిత్రత కావాలి. ఆ పవిత్రత ఏలీ కుమారుల దగ్గర లేదు. ఒకవేళ నేను అనుకునే అభిప్రాయం అండి, చెప్పలేకపోయాడు అంటున్నాం, కానీ మనం చదువుకున్నాగా అప్పటికే ఏలీ గారు వృద్ధుడైపోయాడని వృద్ధాప్యంలో చెప్తే వింటారా? ఆయన స్థూలకాయుడని మనం చదువుతాం తర్వాత భాగాల్లో. మరి అంత వయసులో అంత దీర్ఘ దేహంతో ఉన్నటువంటి వ్యక్తి చెప్తుంటే వింటారా పిల్లలు? అందులో ఆ కోరిక కలిగిన వారు
వ్యభిచార మనసున్నవారు. అసలు దేవుడంటే భయం ఉంటే దేవుని సన్నిధికి వచ్చిన పిల్లలతో ఆ స్థలంలో అపవిత్రపరుస్తారా? పరుస్తారా? తండ్రి చెప్పకుండా ఏమి ఉండలేదు, కానీ ఒక చెప్పే విషయంలో లోపం జరుగుండొచ్చు ఆయన వైపు నుండి కూడా, కానీ చెప్పడానికి పరిస్థితులు కల్పించకుండా కూడా ఉండుండొచ్చు. మనం ఇక్కడ ఏది ఒకటే అని చెప్పడానికి లేదు, రెండూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మన వైపు 100% తప్పు లేకుండానే చెప్పాలి. తిట్టు, కొట్టు, కట్టు, ఏదో రకంగా ఏం చేయాలి? చెప్పాలి. మన వైపు తప్పు లేకుండా. అయినా వినకపోతే ఆ లెక్క వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి ఏ శిక్ష ఇవ్వాలో దేవుడే నిర్ణయించేస్తారు, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు రెండో మాట చూద్దాం. ఈ విషయం మామగారికి తెలిసింది, భార్యకు తెలీదా? తెలుసుదా లేదా? మీరు చెప్పరేంటండి? ఏదో ఒక మా నోట ఆ నోట ఈ నోట తెలీదా? అమ్మో మీ ఆయనమ్మ గొప్ప వ్యక్తి, కడుపును పుట్టాడమ్మా, చెడ పుట్టాడు. మీ మామగారు ఎంత మంచోళ్ళు, ఎంత చక్కని సేవ చేశారు, ఎంత చక్కని యాజకత్వం చేశారు. మీ ఆయన ఏంటమ్మా బాబు, ఫినిహాస్ భార్యతో చెప్పుండ్రా. అందరూ కొనుక్కున్న తర్వాత ఒకటన్నా వెళ్తుంది ఆవిడ చెవికి. అందరూ 100 చెప్పుకుంటే అసలు వాళ్ళ దగ్గరికి ఒకటన్నా వెళ్ళకుండా ఉండదు, ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది. మరి వెళ్ళినప్పుడు ఆమె చెప్పలేదా? ఆమె కూడా చెప్పుద్ది. ఎందుకు చెప్పుద్ది అంటున్నానంటే, నేను అందరిలాంటి స్త్రీ కాదు ఆమె. ఎందుకు కాదంటున్నానంటే, మందసం పట్టబడినప్పుడు, మనసం పట్టబడితే బాధపడిపోవాలేంటి ఆవిడేమన్నా? మనసం దగ్గర ఆమె ఏమైనా సేవ చేస్తుందా? కాదుగా. అందరిలాగా ఆమె కూడా కాముగా ఉండొచ్చు, కానీ ఆమెకి నీకు మగపిల్లడమ్మా అంటే, వాస్తవంగా కనేటప్పుడు నీకు మగపిల్లడమ్మా అంటే ఆమె ఏం చేయాలి? అవునా, నాకు మళ్ళీ మగపిల్లడు పుట్టాడా, చాలా సంతోషం అండి, 2 కొడుకులకి జన్మనిచ్చాను నేను అని సంతోషపడాలి. మందసం ఏమైపోతే తనకెందుకు, ఏం జరిగితే తనకెందుకు? ముందు డెలివరీ అవుతుంది, ఫ్రీ డెలివరీ అవుతుంది, చక్కగా 12 బిడ్డకి జన్మనిస్తుంది, 2 మగపిల్లాడికి జన్మనిస్తుంది. అక్కడ వరకు ఆలోచిస్తే చాలు. కానీ ఆమె మనసు దాని మీద, దేని మీద ఉంది? మరి పట్టబడిన మందసం మీద ఉంది. అయ్యో మందసం పట్టబడిందా, ప్రభావం వెళ్ళిపోయిందా అని ఆలోచించి తన కొడుకు పేరు పెడుతుంది అంటే, మందసం గొప్పతనం తనకు తెలుసు, దేవుని గొప్పతనం తనకు తెలుసు, ప్రభావం వెళ్ళిపోతే ఉండే పరిస్థితి కూడా ఆమెకు. అంటే ఎంతో కొంత భక్తి కలిగిన స్త్రీయే అయి ఉండాలి ఆమె. తన మనస్సు మందసం మీద ఉంది అంటే ఖచ్చితంగా ఎవరన్నమాట? భక్తి కలిగిన స్త్రీ అయి ఉండాలి. మరి భక్తి కలిగిన స్త్రీ అయినప్పుడు భర్తకి తాను చెప్పలేదా? ఎవరు చెప్పిన వినే పరిస్థితి, నోరు మూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళు. భర్తలండి, భార్యలు అనే మాట ఏంటి? ఏదైనా మంచి సరి చేయాలనుకుంటే, తాగొచ్చిన భర్తతో ఏదైనా చెప్పాలనుకుంటే, లేదా ప్యాకెట్ వచ్చిన భర్తది, ఎందుకయ్యా మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, లేదా 4 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కట్నం ఇవ్వాలి, నువ్వు ఎందుకు ప్యాకెడుతున్నావు, నువ్వు ఎందుకు తాగుతున్నావంటే వాళ్ళ నుంచి నిజమేనే, రేపు నుంచి మానేస్తా అంటారా? అంటారు. ఏమంటారు? అన్నీ నాకు తెలుసు, ఆ రోజుకి ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, నా కూతుర్లకి ఏంటి మంచి కట్నం ఇచ్చి పంపిస్తాను, నువ్వు నోరు మూసుకొని చెప్పరేంటి? మీరు ఎప్పుడు వినలేదు? ఎవరయ్యి వినలేదా? నువ్వు నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళి, నాకు తెలుసు వాళ్ళు నా కూతుర్ని మహారాణిలా పంపిస్తానే అంటాడు. ఇక్కడ తాగడానికి లేదు, తప్పులు చేసి తాగుతాడు, కానీ బిల్డప్ ఎంత అంత తెలిసిందే కదా. అంటే ఇక్కడ కూడా ఏం జరిగి ఉండాలి? తండ్రి చెప్పుంటాడు, తల్లి చెప్పుంటుంది, భార్య కూడా చెప్పుంటుంది, కానీ ఎవరు చెప్పినా వినే స్థితిలో వాళ్ళు. అందుకే ఎందుకు వినే స్థితిలో లేరో తెలుసా? మాకేంటి, మేము యాజకుల పిల్లలం, మేమేది చెప్తే వాళ్ళు చెయ్యాలి అంతే, మేమేది చెప్తే వాళ్ళు చెయ్యాలి అంతే. ఎందుకని? మేమేం మీకు లాంటి విశ్వాసులు కాదు, మేమెవరమి? యాజకులం, దైవజనుడు. మా నాన్నకున్న పేరు తెలుసా? అసలు మా నాన్న అంటే ఏంటనుకున్నారు తెలుసా? ఆ నాన్నకు పిల్లలం మేము ఎలా ఉన్నా ఆ నాన్నకు పిల్లలం మేము. ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు వాళ్ళు, లేరు. కానీ ఈ స్త్రీ మాత్రం, ఈమె పేరు రాయబడలేదు, భర్త పేరు రాయబడింది, మామగారి పేరు రాయబడింది, పెద్ద కొడుకు పేరు రాయబడింది, చిన్న కొడుకు ఆమె పేరు పెట్టుకుంది, కానీ ఆమె పేరు మాత్రం రాయబడలేదు. అంత మాత్రం ఆమె చెడ్డదనుకోవడానికి ఏమీ లేదు. కానీ నిజంగా ఎంతగా తన జీవితంలో నలిగిపోయి ఉంటుందో కొంచెంసేపు ఆలోచన చేద్దాం మనం. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి ఉంటుంది కదా, వెళ్తుందా లేదా? చాలా సంతోషంగా. నేను ఏలిగారి ఇంటికి వెళ్తున్నాను కోడలుగా, నేను ఏలిగారి కోడల్ని, చిన్నాయన అనుకుందాం, హోప్ని పెద్దవాడు, ఫీనిహాస్ చిన్నవాడు అనుకుంటే చిన్న కోడలు
ఈవిడ అనుకుందాం, మనకు తెలియదు కదా, ఇద్దరు పేర్లు చెప్పడమే తప్ప ఎవరు పెద్ద ఎవరు చిన్న మనకు రాయబడలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు చాలామందికి చెప్పుకొని ఉంటుంది కదా, ఏలి గారింటి కోడలికి వెళ్తున్నావా నువ్వు, అబ్బా ఎంత మంచి కుటుంబంలోకి వెళ్తున్నావమ్మా, అసలు నిత్యం యాజకత్వం జరుగుతూ ఉంటే ధూప దీపాలతో నైవేద్యాలతో, అబ్బా ఎంత మంచి కుటుంబంలోనికి వెళ్తున్నావు, నువ్వెంత అదృష్టవంతురాలు అనే ఉంటారు కదా. ఆమె కూడా ఎంతో మురిసిపోయి ఉంటుంది. ఒక దైవజనుని ఇంటిలోనికి నేను వెళ్తున్నానంటే ఎంతో కొంత భక్తి లేకుండా ఎలా ఉంటారు నా భర్తకి, అంతేనే కదా. దైవజనుడి అంటే యాజకుడు అంటే దైవజనుడు లెక్కే కదా. యాజకుడు వాక్యం చెప్పాలి, సేవ చేయాలి, దేవుని గురించిన మాటలు చెప్పాలి, వీళ్ళ దేవుని దగ్గర తీసుకుని వెళ్ళాలి, ఈ పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత దేవుని భయభక్తులు కలిగిన కుటుంబంలోనికి వెళ్తున్నారంటే తన భర్త కూడా భక్తి కలిగిన వాడని ఆశతోనే అడుగు పెట్టుంటుంది ఆ ఇంట్లోనికి. అడుగు పెట్టాక తెలిసింది ఏమని, కనీసం నాకున్న భక్తి కూడా మా ఆయనకి లేదని. నిజంగానే గమనిస్తూ ఉంటానండి, చాలా 99% దైవజనుల పిల్లలే వక్రంగా ఉంటారు. 99% అంటున్నా నేను. మీరు గమనించండి, విశ్వాసాల పిల్లలు చాలా భక్తిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యంలో తెలియదు కదా, నాన్న మాకు సరిగ్గా తెలియదురా, నువ్వు జాగ్రత్తగా నేర్చుకుని బాగా భక్తిగా ఉన్నానని చెప్తారు. దైవజనుల పిల్లలకి ఎలా ఉంటుంది, మా నాన్న దైవజనుడు, మేము ఎలా తిరిగినా పర్వాలేదు, ఎక్కువ ఇలాగే ఉంటారు. ఇది ఒక్క దైవజనుల విషయమే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళ విషయంలో కూడా మీరు చూడండి. చదువుకున్న వాళ్ళ పిల్లలేమో పామరులుగా ఉంటారు, చదువులేని వాళ్ళ పిల్లలేమో మంచి మంచి డిగ్రీలు చేస్తుంటారు. ఎందుకో మరి అలాగే ఉంటుంది సమాజం ఎక్కువ శాతం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమైంది ఏమని అంటే, నా భర్తకు కనీసము భక్తి లేదు. భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి అవమానం తెచ్చే పని చేస్తున్నాడు. ఆయన భక్తి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. భార్య ఉందిగా, విశ్వాసైన భార్య ఉందిగా, పోనీ నేను భార్యని చేసుకున్నాను కానీ పిల్లలు లేరండి అందుకే ఇలా చేస్తున్నాను అనడానికి ఏమైనా ఉందా? ఆల్రెడీ అప్పుడు ఒక కొడుకు ఉన్నాడు కదా. అంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అణుకువగలిగిన భార్య ఉన్నా అతని మనసు ఎలా ఉంది, వ్యభిచారం చేయాలి, పాపము చేయాలి. ఎందుకని అంతే, దేవుని చేతిలో పడాలనుకుంటే అలాగే ఉంటుంది. ఎవరు చెప్పినా వినరు. కానీ నేను అనుకుంటాను, ఈమె మాత్రం ఎప్పుడూ తన భర్త గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూనే ఉందేమో, తన మనస్సు దేవునికి అనుకూలంగానే మలుచుకుందేమో. కానీ వీళ్ళ స్థాయి తీవ్ర స్థాయి అయిపోయింది కాబట్టి ఎవరి వల్ల కాలేదు. కానీ మామగారు పిలిచి చెప్పారు, నాయన మీకు ఇది తగదు, మీరు ఇది చెయ్యొద్దు అని. వినలా. తండ్రి చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళు వినేలా తండ్రి చెప్పట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, దేవుడు వెంటనే ఎవరిని శిక్ష విధించరుగా, ఒక దైవజనుడిని పంపించారు ఏలీ గారి దగ్గరికి. చూస్తారన్నమాట. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను చాలు ముందు సామాన్యులు తెచ్చారు, నీ కొడుకుల పరిస్థితి బాగోలేదు, సరిచేసుకో. నా చెవిన పడింది అంటే ఎవరో చెప్పుండాలి కదా ఆయనకి. ఏమండి నా వైపు చూడాలి, ముగిస్తా, చెప్పుండాలి కదా. వాళ్ళ మాట కుదరలా. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వెంటనే యాక్షన్ తీసుకోవాలా. ఒక దైవజనుడు పంపించారు ఏలీ దగ్గరికి. పంపించి, నీ పూర్వీకులైన అహరోను కుటుంబాన్ని నేను ఎంపిక చేసుకుని మీ వరకు ఈ పరిస్థితిని తెచ్చాను, కానీ నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ పిల్లలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికిన నాకు బాధలేదు, నా దగ్గర శరణు కోరి వచ్చిన వారిని కూడా ఇంకా పాపంలో పడేస్తున్నారు. ఇది నాకు నచ్చలా, సరి చేసుకుంటే మంచిది. నన్ను గణపరిస్తే గణపరుస్తా, నన్ను తృణీకరిస్తే తృణీకరిస్తా, తీసేస్తా, సరి చేసుకో, సెట్ చేసుకో నీ పిల్లల్ని అని చెప్పారు. ఇప్పుడు ఏలిగారికి ఎంతో కొంత భయం వేస్తుందిగా, అమ్మో దైవజనుడు వచ్చి కూడా నాకు ఈ మాటే చెప్పాడు కాబట్టి, ఎవరే బాబు మీ గతంలో సాక్షి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నా మాట విని మారండ్రా అనే ఉంటాడు. ఇప్పుడు ఒక దైవజనుడు వచ్చి చెప్పిన మాట ఖచ్చితంగా ఫీనెహాసు భార్య దగ్గర కూడా వెళ్తుంది. ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా, మామయ్య గారు మన ఇంటికి వచ్చింది ఎవరండి, ఇందాక దైవజనుడు ఏం చెప్పారు కదా, కోడలు ఖచ్చితంగా అడుగుతారు కదా. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే, ఎవరండి, ఏ ఊరి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారని అడగరా. ఒక విశ్వాసం కలిగిన అమ్మాయిగా, స్త్రీగా ఫీనెహాసు గారి భార్య చాలా బాధపడి ఉంటుంది.
అందరి నోటి నుండి నీ భర్త మంచిగా లేడు అని విన్నప్పుడు ఖచ్చితంగా భర్తతో మాట్లాడే ఉంటుంది. మీరు చేస్తుంది మంచిది కాదేమోనండి, తప్పేమో, మామయ్య గారికి ఉన్న మంచి పేరు కూడా పోతుంది, దయచేసి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మంచిది కాదు అని చెప్పే ఉంటుంది. ఇప్పుడు 2, దైవజనుడు వచ్చి ఏలీ గారికి వర్తమానం చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట కూడా ఆవిడ నోటీస్కి వెళ్తుంది. ఇప్పుడు రాత్రి అయిన తర్వాత మరలా ఫీనిహాస్ గారితో మాట్లాడి ఉండాలి ఆవిడ. ఏమని? ఏమండి, ఈరోజు మన ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడండి. వస్తే ఏంటంట, భోజనం పెట్టావు, మంచి భోజనం ఇచ్చావా, ఇలాగే అడుగుతారు కదా. మరి అసలు లోపల ఏం పని చేయట్లేదు కదా. అప్పుడు ఆమె ఏం చెప్పుంటుంది, అవన్నీ ఓకేనండి, కానీ అతను ఒక భయంకరమైన విషయాన్ని చెప్పెళ్ళాడు. దేవుణ్ణి ఘనపరిచే వారిని దేవుడు ఘనపరుస్తాడట, ఆయన తృణీకరించే వారిని ఆయన కూడా తృణీకరిస్తారట. మీరు తృణీకరిస్తున్నారు కదా, ఆయనకు చోటు ఇవ్వట్లేదు కదా, మీరు మీ హృదయంలో దేవునికి చోటు లేదు కదా. మరి దేవుడు కూడా ఇప్పుడు అన్నీ బాగుండొచ్చేమో, కానీ ఇలాగే కొనసాగుద్దని మీరు అనుకోవద్దు. ఆయన కృప మనకుంది కాబట్టి వాళ్ళన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు తప్పు చేస్తూనే ఉంటే దేవుడు తన కృపను గనక వెనక్కి తీసుకుంటే మన జీవితం ఏమైపోద్ది? దుర్భరమైపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని చెప్పే ఉంటుంది. వినలా. ఇక 3వసారి దేవుడు సమూయేలు గారికి తెలియచేశాడు. ఎవరికి? సమూయేలు గారికి చెప్పేశాడు. మీకు మాట చెప్పనా, సమూయేలు గారికి తెలిపిన తర్వాత ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. నేను ఈ మాట చదవగానే మనకు అనిపిస్తుంది, ఏంటి ఇలా అనేసాడు ఈ తండ్రి, సెలవిచ్చిన వాడు యెహోవా అంటే అక్కడ ఏం చెప్పాడు, నేను తీసేస్తాను, చెవులు గింగురమని ఇలా అనిపిస్తాను, ఎవరిని ఉంచనని చెప్పేశారు కదా. ఆ మాట వెనక తండ్రికి ఆయనకి ఏమనిపించాలి? బాధపడాలి. అమ్మో నీకు ఇలా చెప్పారా సమూయేలు, ఉండు అని వెంటనే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన మోకరించగలిగితే కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా సమూయేలు ద్వారా మీరు తెలియజేసిన బట్టి నా దృష్టికి వచ్చింది, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, ఇంకొక అవకాశం చెప్పండరా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నా పిల్లల్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అడుగుతాడో లేదు ఏ తండ్రి అయినా? మరి అడగట్లేదేంటి అంటే అప్పటికి అన్నీ అయిపోయినాయి, ఇక నా వల్ల కాదు. దైవజనుడు వచ్చి చెప్పాడు ఒక మాట, ఏమని? నన్ను గణపరిస్తే నేను గణపరుస్తానంటున్నాడు. మీరు గణపరిచే పనిలో ఉంటే మిమ్మల్ని గణపరుస్తాడు దేవుడు, మీరు అది చేయట్లా. రెండోది, ఆ దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటి తెలుసా? అసలు నీ ఇంటిలో వయస్సులో అంటే వృద్ధాప్యమునికి వెళ్ళేవాడు ఉండడు, నిండు వృద్ధాప్యానికి వెళ్ళేవారు ఎవరు ఉండరు. మంచి యవ్వన ప్రాయంలోనే అందరూ చచ్చిపోతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ముందు నీ కొడుకులే చనిపోతారని చెప్పేశాడు దేవుడు. ఈ మాట కూడా ఎవరు వినుంటారు? ఫీనిహాస్ గారి భార్య వినుంటుంది కదా. భార్యగా తను బాధపడి ఉండదా, దుఃఖపడి ఉండదా? మీరు చెప్పాలి, ఏడ్చి ఉండదా? యవ్వనంలోనే నీ భర్త చనిపోయి, నిజమే కదా. ఇప్పుడు ఈ కుమారుడు పుట్టే రోజే వాళ్ళు చనిపోయారు, భర్త చనిపోయాడు. భర్త చనిపోవడం, మామ చనిపోవడం, కొడుకు పుట్టడం అన్నీ ఒకే రోజు జరిగిన విషయాలు. అవునండి, అన్నీ ఒకే రోజు జరుగుతున్న విషయాలు. ఇప్పుడు నీ కుటుంబంలో నిండు వృద్ధాప్యానికి వెళ్ళేవారు ఎవరు ఉండరు అనే మాట ఏ తండ్రికి నచ్చదు. తన కళ్ళ ముందు తన పిల్లలు, ఇప్పుడు ఈయన ఆల్రెడీ వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆయనకి 98 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన వరకు అయిపోయింది, బాగుంది. మరి ఆయనకి ఏ కోరుకుంటుంది? నా కొడుకులు నాకంటే ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువే బ్రతకాలని ఉంటుంది కదా. కానీ నీ కళ్ళ ముందు నువ్వు చూస్తూ ఉండగానే, నువ్వు కళ్ళతో చూడలేవేమో కానీ విషయాలు వింటావు, కానీ నీ కుటుంబంలో నీ వంశంలోనే నిండు వృద్ధాప్యానికి వెళ్ళేవాడు ఒక్కడు కూడా ఉండడని చెప్పినప్పుడు ఏలీ గారు ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఏడ్చుంటారు. నాతోనే కాదు, నా పిల్లలతోనే కాదు, నా కుటుంబంలోనే ఇలా ఎవరు ఉండరు అంటే ఏ వ్యక్తి ఓర్చుకోలేడు. అది ఈ విషయమే ఫీనిహాస్ గారి భార్య వినుంటుంది. ఇప్పుడు ఈ విషయమే ఆమె దృష్టిలో ఉన్నప్పుడు ఆమె మనసు ఏమనిపిస్తుంది అంటే, నా భర్త కూడా ముందే చనిపోతాడా, యవ్వనంలోనే చనిపోతాడా, అసలు ఇప్పుడే చనిపోతాడా? భయం కదా. చెప్పడేంటండి, దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు ఆమె విని ఉంటుంది. ఆమె విన్న వెంటనే ఆమె మనసు బాధ కలుగుంటుంది, వెంటనే దేవుణ్ణి అడుగుంటుంది, భర్తకి చెప్పుంటుంది. వినలేదు. సమూయేలు గారికి తెలియజేశాడు దేవుడు. సమూయేలు గారు తెల్లారి లేచి
చెప్పాలా వద్దని తటపటాయిస్తూ ఉంటే ఏలీ గారే ఒట్టేయించుకున్నాడు. ఏమని? నువ్వు చెప్పపోతే దేవుణ్ణి గొప్ప కీడు కలుగజేస్తాడు, ఒక్కడు కూడా దాచుకోకుండా చెప్పేమన్నారు. ఇంక చెప్పమన్నాక ఇంకా ఆయన ఏం చేస్తారు? మొత్తం చెప్పేశారు. అప్పుడు ఏలీ గారు అంటున్నమాట, సెలవిచ్చిన వాడు ఇంక నేనేమీ చెయ్యలేను, నేనేం చేయలేను. ఇప్పుడు ఈ మాట కూడా భార్యకి తెలుసు. సమూయేలు గారి ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట కూడా భార్యకి తెలిస్తే ఈ మాట కూడా ఏం చేసి ఉండాలి? భర్తకి చెప్పుండాలి. అంటే ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రీతులుగా చెప్పినా వినే స్థితిలో మాత్రం వాళ్ళు, మీకు మాట చెప్తే వినే స్థితిలో లేరు అంటే అర్థం వినలేదనేం కాదు, విన్నారు కానీ పాటించే స్థితిలో లేరు. అసలు వినకపోయి ఉండొచ్చు, భార్య చెప్తే భర్త చాలా వరకు వినరు కదా, వినకపోయి ఉండొచ్చు. ఒకవేళ విన్నా చేస్తేనే కదా విన్నట్టు, చేసే ప్రయత్నం కూడా వాళ్ళు. ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఏమని? రాహేల్ గారికి అర్థమైంది కదా. ఏమని? నేను నా నాన్నకు తెలియకుండా దొంగతనంగా విగ్రహాన్ని తెచ్చుకున్నా, అడుగుతున్నా చెప్పలా, చెప్పినా అబద్ధం చెప్పా, ఫలితంగా ఏం జరిగింది? శాపం వచ్చింది. ఈ శాపం ఏ క్షణమైనా నా జీవితంలో నెరవేరుతుంది అని చూసింది కదా. ఈమె కూడా ఈమె చేసిన తప్పు వల్ల కాదు కానీ ఎన్నిసార్లు చెప్పినా వినని తన భర్తను బట్టి రాబోయే కీడు విషయం ఈమె కూడా ఆలోచిస్తుంది. అందుకే ఆమె మనసు ఎక్కడుందంటే కొడుకు పుట్టాడన్న కొడుకు మీద లేదు. మందసం పట్టబడటం అంటే ఇంకేముంది? ఇంకేముంది? ఆత్మ లేని దేహం లాంటిదే. దేవుని ప్రభావము, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఉంటేనే మన జీవితంలో ఏదైనా. అది లేని రోజు భౌతికంగా ఎన్ని ఉన్నా, కోట్ల సంపద సంపాదించుకున్న, వేల వేల ఎకరాల భూములు సంపాదించుకున్న, కేజీల కేజీల బంగారాన్ని సంపాదించుకున్న, ఎన్ని సంపాదించుకున్నా ఏం ప్రయోజనం? ఇది ఎంతో దేవుని కృప తొలగిపోయిన వ్యక్తి జీవితం కూడా అంతే. అందుకే నా కొడుకు పుట్టే ఏం లాభం? మందసము అనే మాట వినగానే మామగారు మెడ విరిగి చనిపోయాడు. ఆల్రెడీ అప్పటికి 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఆ 3 చనిపోయారన్న వార్త మీరు బాగా గమనించండి. ఏలీ గారి మరణంలో కానివ్వండి, ఫీనెహాస్ గారి భార్య మరణంలో కానివ్వండి, భర్తలు మామలు చనిపోయారనే విషయంతో పాటు వాళ్ళు ముఖ్యంగా స్వీకరించిన విషయం ఏంటో తెలుసా? మందసం పట్టబడడం. అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే, మందసం లేకపోతే మన జీవితాల్లో వెలుగు లేదు, మందసం లేకపోతే మన జీవితాల్లో ప్రభావం లేదు, మందసం లేకపోతే మన జీవితాల ఆనందం లేదు, ఏమీ లేదు. అది వారికి అర్థమైంది. అందుకే ఇంకా ఆమెకు వెంటనే అర్థమైన వెంటనే చెప్తుంది, కొడుకు పేరు పెడుతుంది. ఏమనంటే, ఇకాబోదు. ఆనందం పోయిన తర్వాత పుట్టేవరా నువ్వు, ప్రభావం పోయిన తర్వాత పుట్టేవరా నువ్వు. నీ తాతను చూడకుండా అయిపోయావు, మీ నాన్నను చూడకుండా అయిపోయావు, చివరికి మీ అమ్మను కూడా చూడకుండా అయిపోయావు. అందుకు పెడుతుంది పేరు. ప్రభావం లేని జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుందో చెప్పనా? మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఈకాబోధి గారిని ఊహించుకోండి. ఈకాబోధి గారు పుట్టారు. అక్కడ బెన్యామీన్ గారు పుట్టినప్పుడు తల్లి మాత్రమే చనిపోయింది, తండ్రి ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఉన్నారా? పినతల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. కానీ ఇక్కడ ఈకాబోధి గారు పుడుతూ ఉండగానే తల్లి చనిపోయింది, పుట్టగానే తల్లి చనిపోయింది, తల్లి లేదు. ముందే తండ్రి చనిపోయాడు, పెదనాన్న చనిపోయాడు, తాత చనిపోయాడు, ఎవరున్నారు? ఇప్పుడు ఎవ్వరూ లేనప్పుడు తాను పుట్టి మాత్రం ఏంటి లాభం అనిపిస్తుందా లేదా? మనం చూస్తాం కొంతమంది కార్ల యాక్సిడెంట్లు అయ్యి అలా ఇలా చనిపోయినప్పుడు ఫ్యామిలీ వెళ్ళారండి, అందరూ చచ్చిపోయాడు, ఒక్కడ మిగిలాడండి కొరప్రాణంత అంటాం. ఆడు మాత్రం ఎందుకు ఎవరు చూస్తాడు అని అనుకుంటాం మనం ఈజీగా. ఎందుకని? నా అనేవారు ఎవరో ఒకరు ఉంటే తోడు అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఈకాబోధి గారి జీవితాన్ని ఆలోచించండి. ప్రభావము పోయిన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే శవాల దెబ్బలా ఉంటుంది. ఈ విషయాన్ని దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించారో టూకీగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటో చెప్పనా? ప్రభావము పోవడం. ప్రభావం ఎప్పుడు ఉంటుంది? దేవుడు ఉంటే, దేవుని కృప ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే, అంతేనా? కృప ఉన్నప్పుడు ఎలా ఉంటారు? అందరూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, అందరూ సంతోషంగా కాలాన్ని గడుపుతారు, అంతే కదా. ఇప్పుడు మన జీవితాల ఆనందం ఎప్పుడు? ఒక క్రైస్తవులుగా మన జీవితంలో ఆనందం ఎప్పుడు? మనం పాపంలో నుంచి బయటకు వచ్చిన రోజు, మనకు వరముగా దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నప్పుడు. కానీ ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందనుకోండి,
అంటే ప్రభావం మనలో నుంచి వెళ్ళిపోయినట్లే. అప్పుడే ఏంటి లాభం? నువ్వు క్రైస్తవుడివే అయినా, నువ్వు బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలైనా, నా మాట వింటున్నారు అందరూ? నువ్వు క్రైస్తవుడివే అయినా నీ దృష్టిలో, నువ్వు బాప్తీసమే తీసుకున్నా, వారం వారం వచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నా, మిగిలిన సంఘ కార్యకలాపాలన్నిటిలో నువ్వు పాలు పంచుకుంటున్నా, నీలో పని చేయవలసిన ఆత్మ వెళ్ళిపోతే నువ్వు ఎన్ని చేసిన సున్నా. నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నానండి బాబు, చిన్నప్పుడు ఒకసారి తీసుకున్నా, వయసు వచ్చాక ఒకసారి తీసుకున్నా, సత్యమన్న ఒకసారి తీసుకున్నా, సర్వసత్యమన్న ఒకసారి తీసుకున్నా. నేను తీసుకోవడమే కాదు 100 మందికి నేను ఇచ్చా, కానీ ప్రభావం నాలో అప్పుడు ఎన్ని చేసి ఏమీ లేదు. అది చెప్పడానికి దేవుడు ఈ సందర్భాన్ని మన కొరకు రాయించుంచారు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈరోజు సంఘాలలో, బయట సంఘాలు మనం గమనిస్తే ఆచారానికి వేసిన పెద్దపీట ఇంకా ఆత్మీయతకు లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ క్రైస్తవులుగా క్రీస్తు బాటలో ప్రయాణిస్తున్న వాళ్ళు, క్రీస్తు ప్రేమ వారి జీవితాలు ఎక్కడా కనబడట్లేదు. ఇవాళ చెప్పాలంటే ఈకా బోధులు ఎక్కువయ్యారు సంఘాల్లో. అంటే ప్రభావము లేని వారు ఎక్కువ ఉన్నారు, అంతేనా? మన మాటలో చెప్పాలంటే ఏం లేదు, చెప్పలేం లేదు. జీవం లేని శవంలా ఉన్నాయి సంఘాలు ఈరోజు. జీవం లేని శవాలులా ఉన్నాయి సంఘాలు. ఎందుకని? అసలు ఉండవలసినది లేదు. ఎందుకు లేదు? ఎందుకుండదు? ఎందుకు లేదు? ఎందుకుండదు? నువ్వు చేయాల్సింది చేయట్లేదు. ఒకవేళ నీకు తెలియదని ఎవరైనా చెప్తే వినే స్థితిలో నువ్వు లేవు. విన్నదాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? కావాలని నన్ను అంటున్నారు, నన్ను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పారు అని నువ్వు దానిని అపార్థం చేసుకునే స్థితిలోనే ఉన్నావు. కాబట్టే నీకు ప్రభావం పోతుంది తప్ప నీలో ప్రభావం నిలిచి ఉండడానికి అవకాశం లేదు. ప్రభావం పోతే మన జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అందుకే దావీదు గారు బ్రతిమలాడుకున్నారు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేకి నాయనా, తీసేస్తే ఇక నేనేమీ చేయలేను, నిస్సహాయ స్థితి. అందుకే సంసోను గారు బ్రతిమలాడుకున్నారు, ఒక్కసారి నా మీద కరుణ చూపించవా, ఎందుకంటే నీ శక్తి లేనప్పుడు నేనేమీ చేయలేను. ఈరోజు బాప్తిస్మాలు తీసుకోకపోతేనే అసలు ప్రభావం మనలోనికి రాలేదు. మొదటిది, ప్రభావం మనలోనికి రాలేదు, లేక దేవుని శక్తి మనలోనికి రాలేదు అంటే మనం ఏం చేయలేం. 2, బాప్తిస్మం తీసుకొని కూడా మరలా మనం లోకంలోనికి వెళ్ళిపోతున్నాము అంటే ఇప్పుడు ప్రభావం మనలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. మీకు మాట చెప్తా, షిలోహులో నుంచి మందసం బయటకు వచ్చిన తర్వాత మరలా షిలోకి వెళ్ళిందా? ముగిస్తాను నేను, నా వైపు చూసి చెప్పండి. మళ్ళీ వెళ్ళిందా? వెళ్ళలా. షిలోహులో ఉన్న మందసము ఎబెనేజర్లో ఫిలిస్తీన్ల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళింది. ఫిలిస్తీన్ సర్దార్లు అష్డోదు నుంచి గాజాకు, గాజా నుండి గాతుకి, గాతు నుండి ఎక్రోను అష్కెలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి అబీనాదాబు గారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడే ఉండిపోయింది కొన్ని సంవత్సరాలు. దావీదు గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చి దావీదుపురానికి తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి యెరూషలేమునికి వెళ్ళిందే తప్ప తిరిగి షిలోహునకు రాలేదు. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక్కసారి నీ జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని శక్తి, మనిషిగా నువ్వు ఒకవేళ పడిపోవచ్చేమో, కానీ పడిపోయిన వెంటనే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, అమ్మో ప్రభావం నాలో నుంచి పోతే నేను తిరిగి తెచ్చుకోలేను. పోతే ఏముందండి, అందరూ చేయట్లేదా? చేస్తున్నారుగా, అందరిలో నేను ఒక్కడిని, పోతే పోయింది, మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయనే వస్తాడులే అనుకుంటున్నావా? ఒక్కసారి విడిచిపెడితే కొంత సమయం వరకు నీ దగ్గర ఉంటారు. నువ్వు పడిపోతున్నా సరే కొంత సమయం నీ దగ్గర ఉంటారు. 1-2 మిస్టేక్స్ జరుగుతున్నా నువ్వు సరి చేసుకుంటావని కొంత సమయం నీ దగ్గర ఉంటారు. ఒక్కసారి నిన్ను విడిచి వెళ్ళిపోతే మాత్రం తిరిగి తెచ్చుకోవడం నీ వల్ల కానే కాదు. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. అందరూ చక్కగా అండర్లైన్ చేసుకోండి, రోజుకు ఒకసారి చూసుకోండి. చూసుకుంటే వెనక్కి వెళ్లకుండా ఉండడానికి, పడిపోతున్న భయపడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి వెలిగించబడటం అంటే ఏంటి? రక్షణలోనికి వచ్చి బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకొని ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు
బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట కష్టము. కష్టము. కష్టమా అసాధ్యమా అంటే అర్థం ఏంటి? జరగదు. ఒకసారి ఇవన్నీ జరిగిన తరువాత తప్పిపోతే వచ్చిన నటించడమే తప్ప ఒరిజినాలిటీ ఉండదు. అర్థమేనండి నా మాట? షిలోహు అందమైన ప్రశాంతమైన అది ఎందుకు పాడుబడిన దెబ్బగా మారిపోయిన తర్వాత తెలుసా? మందసం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు మాట చెప్తాను. ప్రభావము బావినండి, ప్రభావము ఫీనెహాసు జీవితంలో నుంచి మాత్రమే వెళ్ళిపోవడం కాదు. ప్రభావము ఏలీ గారి కుటుంబంలో నుంచి మాత్రమే వెళ్ళిపోవడం కాదు. ప్రభావము షిలోహులో నుంచి మాత్రమే వెళ్ళిపోవడం కాదు. ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోవడం కాదు. ఆలోచిస్తే ప్రతిదానికి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. మనల్ని మనం కాపాడుకోవడం ప్రారంభిస్తే కాపాడుకుంటున్న మనము పడిపోతున్న వాడిని, నరకలో జారిపోతున్న వాడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఒకదానితో ఒకటి సంబంధాన్ని పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న విషయం, ఆ కుటుంబాన్ని మన ముందు ఎందుకు పెట్టారంటే, మరి నీ కుటుంబంలో నీ స్థాయి, నీ పరిస్థితి ఏంటి, నువ్వే స్థితిలో ఉన్నావు? రాకుండా ఉండడం అయితే మారడానికి అవకాశం ఉందేమో, అన్నీ అనుభవించిన తర్వాత పడిపోతే మాత్రం అసాధ్యం. మరలా ఆ వెలుగు నీ జీవితంలో ఉండదు, మరలా ఆనందం నీ జీవితంలో ఉండదు. పోగొట్టుకున్నాము అంటే సంపాదించుకోవడం సాధ్యం కానే కాదు. కాబట్టి పోగొట్టుకోకుండానే ఉందాం, పోక మునిపే బ్రతిమలాడుకుందాం. ఆ ప్రభావం మనలో ఉంటే, ఆ ప్రభావంతోనే అంతవరకు జీవిస్తే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఏవో కొన్ని కారణాలు చెప్పి, ఇదిగో 1 సంవత్సరం, ఇదిగో 2 సంవత్సరాలు, ఇదిగో పిల్లోడు పెళ్ళయ్యే వరకు, మా అత్తగారు చచ్చిపోయే వరకు, ఆవిడ దినమయ్యే వరకు, ఆవిడ తద్దినమయ్యే వరకు, ఈ సాకులు చెప్పుకో. ఇవన్నీ జరిగే లోపే నీలో ఉన్న ప్రభావం వెళ్ళిపోతే ఇక నువ్వు అరిచి గీపెట్టినా తిరిగి పొందడం జరగదు, అసాధ్యం. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈకాబోధు వారిలా మనం ఉన్నామా? ఆత్మను కలిగిన వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మారు మనసు పొందిన తర్వాత నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేవునికా, నీకా, శరీరానికా, ఆత్మకా, ఈలోక సంబంధమైన విషయాలకా, పర సంబంధమైన విషయాలకా? నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావో దానిని బట్టి నీలో ప్రభావం ఉందో పోయిందో నీకే తెలిసిపోతుంది. నువ్వు తెలుసుకున్న తర్వాత ఒకవేళ పోయినట్టు అనిపిస్తే నీ జీవితంలో చాలా కోల్పోయావని గుర్తుపెట్టుకో. లేదు అంటే జాగ్రత్త పడదాం. మనకి దేవుడిచ్చిన ఆ వరమును పోగొట్టుకోకుండా, ఆ కృపను పోగొట్టుకోకుండా, సౌలునకు దూరమైనట్లుగా ఆయన కృప మనకు దూరమయ్యేలా కాకుండా మనం పొందుకున్న దానిని అభివృద్ధి పరుచుకొని, లోకం అంతే, శ్రమలు ఇంతే, కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి మన దేవునిలో బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. మనలో నుండి ప్రభావం పోకుండా చూసుకుందాం. దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.